కాలం కంటే ముందుగా ఆలోచించి రైతులకు మన పాత డిఏపినే ఎప్పటి తరానికి కొత్త మెరుగులతో మెటాగా వచ్చింది. ప్రతి కణములో ప్రగతి. నమస్తే, వెల్కమ్ టు మన గ్రోమర్ ప్రజెంట్స్ పల్లెకి పోదాం రా. ఆంధ్రప్రదేశ్లో విలేజ్ అందాలు చూడాలంటే ఖచ్చితంగా వెళ్లాల్సిన ప్లేస్లో ఒకటి గోదావరి జిల్లాలు, తూగో జిల్లా, పాగో జిల్లా. సో ప్రజెంట్ మనం వెనకాల తూగో జిల్లా, మధ్యలో గోదావరి, ఇది పాగో జిల్లా. గోదావరి జిల్లాల గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇక్కడికి వచ్చినామంటే వాళ్ళ ఆతిథ్యం తీసుకోవడానికే చాలా అదృష్టం ఉన్నారని చెప్పేసి గోదావరి జిల్లాల గురించి చెప్తూ ఉంటారు. మనం పుస్తకాల్లో కూడా చదువుకున్నాము. ఇక్కడ గేమ్స్తో మిమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేయడానికి ఈ ఎపిసోడ్ సిద్ధం చేసినాము. ఈ ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేయడానికి నలుగురు అందమైన ఇన్ఫ్లుయెన్సర్స్ రాబోతున్నారు. వాళ్ళకి వెల్కమ్ చెప్పి ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ వెల్కమ్ ఇన్ఫ్లుయెన్సర్స్. వెల్కమ్. మా ఊరికి మమ్మల్ని తీసుకొస్తారా? అమలాపురం పిల్లని ఇక్కడ మేము కాదు, అయితే స్పెషల్ గెస్ట్ నేను పద్దు అన్నమాట. అలా నేను కూడా రా. ఓకే, మీరు గెస్ట్లు మీ ముగ్గురు. ఓకే, కొంచెం గోదావరి గురించి ప్లీజ్. గోదావరి అంటే ఎటగారం. కనిపిస్తుంది రా ఎటగారం. వీళ్ళందరూ మీకు అందరికి తెలిసే ఉంటారు. పద్దు, పద్మావతి, భ్రమరాంబిక, హ్యాపీ హ్యాపీయే. సో మా దురి. సో వీళ్ళందరితోని మంచిగా గేమ్స్ ఆడిపించి మీ అందరూ ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. ఇక మొదలెడదాం. మా అందరూ అంటే వేరేనా చెప్పుకోందిగా రాగానే అన్న లింగో చాడదామా అన్న అంటూ లింగో చాడదామా అన్న. ఆయన చూపించినప్పుడు చాలా ఈజీగా ఉంది, ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు? ఈ రోజు వీళ్ళు సంపాదించిన అమౌంట్ మొత్తము ఒక అనాథాశ్రయంకి డొనేట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినాము. సో మీరు రెడీగా? మన గ్రోమర్ ప్రజెంట్స్ పల్లెకి పోదాం రాలో ఫస్ట్ రౌండ్. తోలు తీస్తా అంటారు కదా, తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అదే తోలు తీయాలి. కొబ్బరికాయ తోలు తీయాలన్నమాట. తీయాలా? ఇంకా మీరు కొబ్బరికాయ ఇట్లా కోసిస్తారు, చక్కగా వాటర్ తాగడమే అదే గేమ్ అనుకుంటున్నాను. చక్కగా వాటర్ తాగడమే అదే గేమ్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు మన థీమ్ ఏంటంటే నార్మల్ గా విలేజ్ లో ఉండే వాళ్ళ పనులని మీ అందరికి నేర్పిస్తూ వాళ్ళ కష్టాన్ని కూడా జనాలకు చూపిస్తూ మంచికి ఒక కొబ్బరికాయనే ఇస్తున్నాము. ఎవరైతే ఈ కొబ్బరికాయని త్వరగా ఒలుస్తారో వాళ్ళు గెలిచినట్టు. 25,000 గెలుచుకున్నట్టు. తోలు తీయడం. తోలు తీయడం తీసారు ఎప్పుడన్నా? అంటే మనుషుల కంటే తీసాం కానీ అమ్మ బాబాయ్. తోలు ఎప్పుడు తీయించుకున్నావు? తోలు ఎవరు తీసావు? కొంచెం చిన్నప్పుడు అసలు చదవను అనమాట. ఏలు ముద్ర మనకే రాదు. అప్పుడు మా అమ్మ బెల్ట్ తో టపా కొట్టేది. ఎదిగాక మనమే తోలు తీసాం. ఇంకా చెప్పకూడదు సీక్రెట్స్. అమ్మా మాస్ నాకు కూడా తీశారు, నేను కూడా తోలు తీసాను. 2 అయినాయి. 2 అయ్యాయి. ఇప్పుడు మీకు మ్యారేజ్ అయింది కదా? నాకు మ్యారేజ్ కాలేదు. మరి ఏదో కపుల్ పోస్ట్ పెడతావు ఇట్లా? అది కాబోయే రోజులో, అప్పుడు మ్యారేజ్, ఇప్పుడు కాదు. బాగుంది. రీల్ లో మ్యారేజ్ చేసుకున్నా, రియల్ లో చేసుకోలేదంట. నిపుణుల పర్యవేక్షణలో కొంచెం చేద్దాము, మన వాళ్ళు చూపిస్తారు ఎలా తీయాలనేది. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్. గెట్ రెడీ. రెడీయా? 1 2 3 స్టార్ట్. జాగ్రత్త. మెల్లగా మెల్లగా తిప్పురా. ఇది తిప్పి పెట్టు. అరే నిన్ను పోల్చుమన్నారా? ఏదో లాస్ట్ కి చూపిస్తా. లాస్ట్ కు క్లియర్ చేస్తే అయిపోతుంటావా? నువ్వు గుళ్ళు బాగోతావు కదా? ఏంటి రావట్లేదా? రావట్లేదే. బా 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 బా. అరే ఫస్ట్ రక్తం ఫస్ట్. ఏంద్రా ఇది? బొట్టు పెట్టినట్టు రక్తంతో బొట్టు పెట్టినట్టున్నది ఇది. అమ్మోరికి బొట్టు పెట్టమ్మా. పద్దు కష్టపడి తోలు తీసి రక్తాన్ని చిందించింది. ఫస్ట్ రౌండ్ లో గెలిచింది. మేము చిందించాం. గుడ్.
ఎల్కేజీలో పడండి. ఈయన తీయమందామా ఎంతసేపు తీస్తాడో ఇది అన్న ఒకసారి. ఇంత కష్టపడ్డాం కదా మేము, ఇది చూడండి. ఓ బాబా బాబా అలాంటి మూమెంట్ ఇవ్వాలి, అప్పుడే మనకి ఫాస్ట్. అరే నేను డాన్స్ చేసినానే అదే స్టెప్లు నాకు రాలేదే. టక్ టక్ టక్. ఇప్పుడు ఇప్పుడు కొత్త స్టెప్ రా వైరల్. సో కంగ్రాచులేషన్స్. చాలా మంచిగా అనిపిస్తుంది అండి. ఫస్ట్ టైం నేను తీయడము. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? ఫస్ట్ రౌండ్ లో పద్దు గెలిచింది కాబట్టి పద్దు అకౌంట్ కి 25,000 ట్రాన్స్ఫర్. లేట్ చేయకుండా నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ లొకేషన్ కి వెళ్ళిపోదాం. లొకేషన్ షిఫ్ట్. మన గ్రోమర్ ప్రెజెంట్స్ పల్లెకి పోదాం రాలో నెక్స్ట్ రౌండ్. ఈ రౌండ్ వచ్చేసి ఒక్కొక్కరికి 8 కొబ్బరికాయలు అరేంజ్ చేశారు. సో ఎవరైతే మీ 8 కొబ్బరికాయలను తీసుకొచ్చి ఈ బుట్టలో వేస్తారో వాళ్ళు గెలిచినట్టు. మీరు ఎలా అయినా అక్కడి నుంచి ఇక్కడికైనా తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి అక్కడికైనా తీసుకోవచ్చు, ఎలా తీసుకున్నా పర్లేదు. కానీ ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ ఇలా వేసి వెళ్ళాలి. ఇక్కడ నుంచి నేను బాస్కెట్ బాల్ జంప్ వద్దు. ఓకే గెట్ రెడీ. వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. 1 2 3. మరి అందరూ అంటే వేరేరా అందరూ. చచ్చిపోతుంటరా వీలాడుతుంటే మోసం నాకు వస్తుంది, నాకు అర్థం కాదు. ఫస్ట్ అందరూ అటు పోయారు, మళ్ళీ ఇటు వచ్చారు. అక్కడి నుంచి అటు తీసుకురావాలి కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి ఎందుకు తీసుకుపోయారు? అదేంటి నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. అలా ఏం లేదు, మధ్య నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి తీయాలని లేదు. అలా ఏం కాదు, ఆయన క్లారిటీగా చెప్పాడు. తీస్తే ఇక్కడి నుంచి తీయండి, లేదంటే అటు నుంచి తీయండి. ఎప్పుడు చెప్పలే. ఎస్. సో దీంట్లో పద్దు అలానే చేసింది, హ్యాపీ అలానే చేసింది. ఈ మొక్కతే ప్రాపర్గా కండిషన్స్ ని రూల్స్ ని పాటించి చేసింది కాబట్టి భ్రమరాంబిక విన్ను. 25,000 క్రెడిట్ టు భ్రమరాంబిక. సో లేట్ చేయకుండా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ రౌండ్ లొకేషన్ షిఫ్ట్. మన గ్రోమర్ ప్రెజెంట్స్ పల్లెకి పోదాం రాలో నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే ముందు మన గ్రోమర్ నుంచి ఒక 2 ప్రొడక్ట్స్ తీసుకొచ్చాను. మెటా డిఏపి, మెటా యూరియా. డిఏపి యూరియా అంటే బస్తాలు బస్తాలు ఉంటాయి కానీ ఈవెంట్ ఇంత చిన్నగా ఉన్నాయి. సో ఇంత చిన్నగా వీళ్ళు నానో టెక్నాలజీ వాడి అంత పెద్ద బస్తాల్లో ఉండే వాటిని సూక్ష్మంగా తయారు చేశారా. ఇది స్ప్రే చేస్తే చాలు. అంటే అది చెట్లు వేర్ల దగ్గర వేస్తారు కదా, ఇది స్ప్రే చేస్తే అంత యూజ్ ఉంటుంది అంటారా? ఈ మెటా మిశ్రమం ఆకు నుంచి వేరు దాకా ఉన్న ప్రతి కణం దగ్గరికి వెళ్ళి పోషణనిచ్చి శక్తివంతంగా చేసి రైతులకు అధిక దిగుబడి తెస్తుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రైతులు కూడా చాలా యూస్ఫుల్. కానీ ఇది ఎక్కడ దొరుకుతుంది? ఇవి మన దగ్గరలో ఉన్న మన గ్రోమర్ సెంటర్లో అన్నిట్లో దొరుకుతున్నాయి. ఓకే, కానీ ఈ జనరేషన్ లో ఇంత టెక్నాలజీ ఉంది కదా, మరి మనకి డోర్ డెలివరీ లాంటివి ఏమీ లేవా? ఉన్నాయి. మై గ్రోమర్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఆర్డర్ చేస్తే మీ ఇంటికి వచ్చి డెలివరీ చేసిపోతారు. ఖచ్చితంగా అందరూ మై గ్రోమర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. డోర్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. మన గ్రోమర్, మై గ్రోమర్. మన గ్రోమర్ ప్రజెంట్స్ పల్లెకి పోదాం రాలో దగ్గరలో ఉన్న పూతరేకులు తయారు చేసే ఒక ప్లేస్కి వచ్చినాము. వీళ్ళే వెనకాల ఉన్న వాళ్ళే మనకు పూతరేకులు తయారు చేస్తూ ఉంటారు. ఎవరు ఎక్కువ పూతరేకులు చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఈ రౌండ్లో వాళ్ళు 25,000 గెలుచుకున్నట్టు. ఇప్పుడు ఆ అక్క నీకు సోపతి, ఈ అక్క నీకు సోపతి, ఈ లచ్చక్క నీకు సోపతి, ఆ రామక్క నీకు సోపతి. ఓకే, పలుచని ఈ రేకులను తీసుకొని శుతిమెత్తనైన హ్యాండ్స్తోని వాళ్ళు పూతరేకులు చేస్తారు. రైట్ హ్యాండ్తోని నెయ్యి, లెఫ్ట్ హ్యాండ్తోనే ఒక మిశ్రమం ఉంది, అది వేసుకుంటూ అటు ఇటు మళ్ళీ కళ్ళెం ఆ చెయ్యి ఇట్లా మిక్స్ చేయొద్దు. ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఎంకలక్ష్మి ఏమన్నా మిస్టేక్ అయితే చెప్పుకోద్యా? ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. స్మూత్ గా. ఓ అట్టనాలా? వావ్. సూపర్. బాగా కనెక్ట్ అయినట్టుంది. నెయ్యి వేసేసా.
ఇట్లనేనా? ఓకే ఓకే ఓకే. ఓ లచ్చక్క చెప్తలేవేందా నాకు చెప్పు కొద్దిగా. పూతరేకులు చేయాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ గోర్లు పెంచుకోవద్దు. ఇలా గోర్లతోనే ఇగో కుక్కలు కొడుతున్నారు పూతరేకులకు. వాడు కొట్టడా? అరే అది పూతరేక అది. 5 seconds. 1 2 3 4 5 టైం అప్. 5 minutes లో ఎవరు ఎన్ని ప్రాపర్ గా చేశారో లెక్క చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 క్లాప్స్. సార్ నా డౌట్ పక్కనే పెట్టుకున్నారు 2 వేసారేమో నా డౌట్. అది సైజు అవి పెద్దవి చిన్నవి. నెక్స్ట్ భ్రమరాంబిక. భ్రమరాంబిక వేసిందండి పూతరేకులు. రేక్ ఒకటే ఉంది లోపల స్టఫ్ ఏది. 1 2 3 4 5 6. అవన్నీ నేనే చేసా. ఇవన్నీ నువ్వే మీ ఇంత మొత్తం ఇవే తగ్గించుకుంటే మంచిది. 6 భ్రమరాంబిక. నెక్స్ట్ ఇది ఇది ఎల్క కొరికింది. తేమ్మా హ్యాపీగా 9 11 10 11 చేసింది. కొద్దిగా నీటినే చేసిందిరా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అత్యధికంగా 5 నిమిషాల్లో ఎక్కువ పూతరేకులు నీట్ గా చేసింది హ్యాపీ. కాబట్టి హ్యాపీగా అందరం మనము కంగ్రాచులేషన్ చెప్తాం. కంగ్రాచులేషన్స్ హ్యాపీ. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిని అయ్యేవాడిని కాదు. సో హ్యాపీ గెలిచింది కాబట్టి హ్యాపీ అకౌంట్ లోకి కూడా 25,000 ట్రాన్స్ఫర్. 25,000 గెలుచుకుందామే. మీ పూతరేకుల సంస్థలో మాకు స్పేస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఖరాబ్ అయితే తిట్టుకోకండి. మా తరఫున చిన్న గిఫ్ట్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ రౌండ్కి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. లొకేషన్ షిఫ్ట్. మన గ్రోమర్ ప్రజెంట్స్ పల్లెకి పోదాం రాలో లాస్ట్ రౌండ్ గోదావరి గట్టు పైన మంచిగా ఒక సైకిల్ ఇచ్చినాము. సైకిల్ ఎవరు తొందర దొక్కితే వాళ్ళు విన్నట్టు కాదు. ఎవరు స్లోగా దొక్కుతూ కాలు కింద పెట్టకుండా ఎవరు లాస్ట్ వస్తారో వాళ్ళు విన్ అయినట్టు. అరే ఫాస్ట్ అంటే చుట్టూ అని తొక్కుతారు, నేనే ఫస్ట్ అంటారు. అక్కడ చెట్టు ఉందా, ఆ చెట్టు వరకు ఎవరైతే కాలు కింద పెట్టకుండా స్లోగా నిమ్మలంగా వస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఓకే, సో ఇప్పటిదాకా అన్ని టాస్కుల్లో ఒక్కొక్కరు గెలిచారు. సో ఈ లాస్ట్ రౌండ్లో మాధురి గెలిచి తిని కూడా కొద్ది డబ్బులు సంపాదించి తన హస్తం మీద ఎవరికైనా సహాయం చేస్తా చూద్దాము. లెట్స్ సీ ఎవరు గెలిచారు అనేది. రెడీ 1 2 3 స్టార్ట్. తొక్కురి ఏమైంది? వెళ్ళిపోండి. అవుట్. ఓకే గో. దళగోదామే అవుట్. మాధురి ఎస్ అలానే వెళ్ళు. ఎలా ఉందా స్లో సైకిల్? కాస్త కొత్తగా ఉంది. లైఫ్ బ్యాలెన్స్ బాగా చేస్తున్నట్టున్నారు నువ్వు, సైకిల్ బ్యాలెన్స్ చేసినట్టే. ఏంట్రా బాగుందారా? గుడ్డు మీరు కాస్త జరగరా? ఓకే అండి. లాస్ట్ ఇద్దరు సమానంగా ఉన్నారా? సూపర్. రండి. సైకిల్ ఇంత బాగా తొక్కుతారని చెప్పి అసలు అనుకోలేదురా హ్యాపీ. సైకిల్ ని బాగా బ్యాలెన్స్ చేస్తే లైఫ్ ని కూడా బాగా బ్యాలెన్స్ చేయొచ్చు. అలానే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చేసారు. ఆయన ఏం చెప్పారో విన్నారుగా, ఇకనైనా మారదాం. వా సూపర్ రా. కానీ
అంటే అలా భయపడ్డాం అనుకో పక్కోళ్ళకి మనం కాంపిటీషన్ తక్కువ ఉన్నట్టు ఉంటది, అప్పుడు మనం హై చేయొచ్చు. కానీ ఇద్దరు అట్లా ఉన్నారు కదా. ఈక్వల్ గానే వచ్చాము యాక్చువల్ గా, లాస్ట్ వరకు చిన్నది మాత్రమే. ఓకే, సో ఆమెకు స్కూటర్ అడ్డం వచ్చింది, ఈమె స్కూటర్, ఈమె చక్క గోదావరిలోకే పోతున్నట్టు, గోదావరిలోకి పోయే జర్ర అయితే కొద్దిగా అయితే. సో ఈ రౌండ్లో హ్యాపీగా మళ్ళీ హ్యాపీ గెలిచింది కాబట్టి 25,000 గెలుచుకుంది. కంగ్రాచులేషన్ హ్యాపీ. ఒక రోజంతా మన గోదావరి గట్టు పైన ఇటు చుట్టుపక్కల ఆడుకుంటూ ఒక రోజు స్పెండ్ చేసినాము. ఎలా అనిపించింది బ్రహ్మరాంబిక? చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ నుంచి మీరు కూడా మమ్మల్ని చాలా స్పోర్టివ్గా ఎంటర్టైన్ చేస్తూ చాలా బాగా హోస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వద్దు ఏంట్రా పరిస్థితి? రక్తాలు చిందించాం బ్రో, చెప్పండి బ్రో. రక్తాలు చిందించింది ఫస్ట్ రౌండ్ లో. చాలా మంచిగా అనిపించింది. అనిల్ అన్న నువ్వు ఇంకా ఫుల్ ఎంటర్టైన్ చేసినావు, మాకు అది ఇంకా చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఫుల్ ఎపిసోడ్స్ ఇంకా ఇలాంటివి దిగాలి, ఇంకా చేద్దాం చేద్దాం ముందు ముందు ఇంకా చాలా ప్రయత్నాలు చేయాలి, చాలా కాజుల కోసం మనము తోడ్పడాలి కాబట్టి చేస్తూ ఉండాలి. సో మన హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది. పూతరేకలు చేయడం అనేది చాలా కొత్తగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్ గా. అండ్ నేనే గెలిచాను అందులో. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు, సూపర్ గేమ్స్ ఆడిపించారు. సో మీ హోస్టింగ్ అయితే సూపర్ అసలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడే నేర్చుకుంటున్నాను నేను కూడా హోస్టింగ్. మాధురి కైసే? बहुत अच्छी हूँ. చాలా బాగా అనిపించింది. అంటే కొంచెం న్యూ ఎక్స్పీరియన్స్ అనిపించింది. చైల్డ్హుడ్ గేమ్స్ అన్ని మళ్ళీ కొత్తగా ఆడిపించినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఇవాల్టి ఎపిసోడ్. సో ఇది ఒక మంచి కాజ్ యాక్చువల్లీ, అనాథాశ్రమంలో ఇవ్వడం అనేది చాలా మంచి కాన్సెప్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ ఊరికి వచ్చి మీ ఊర్లో ఏదైనా చిన్న ప్రాబ్లం, మా వంతు సహాయం చేసే ప్రాబ్లం ఏదైనా ఉంటే దానికి సొల్యూషన్ చేసి మీ ఊరిని ఎంజాయ్ చేసి ఒక ఎపిసోడ్ షూట్ చేసుకుని వస్తాము. సో మీ కామెంట్స్, మీ మెయిల్స్ కోసం వెయిట్ చేస్తుంటాము. సో ఇప్పుడైతే సబ్స్క్రైబ్. చాయ్ బిస్కెట్. థ్యాంక్ యూ.